హలో ఆల్, వెల్కమ్ టు స్టోరీ వరల్డ్. నేను రిజ్వానా. ఈ తరం కథ 7వ భాగం. హేమ ఇంట్లో మాధురి, సుందరం ఒకరికి ఒకరు ఎదురుపడినా అంతగా పలకరించుకునేవారు కాదు. హేమ మొట్టమొదటిసారి మాధురిని చూపించి నా ఫ్రెండ్ అని పరిచయం చేసినప్పుడు సుందరం హేమకి ఇంత గొప్ప ఫ్రెండ్స్ ఉన్నారా అని ఆశ్చర్యపోయాడు. సుందరం రమేష్ ఫ్రెండ్ అని చెప్పగా విన్న మాధురి ఐసీ అని మాత్రం ఊరుకుంది. సుందరానికి ఆ మాటలో ఉన్న 2 అక్షరాలు, ఒకటి పొగరుమోత్తనంగా, రెండోది అతిశయంగా ధ్వనించాయి. సుందరం వెళ్ళిపోగానే మాధురి పెదవి విరుస్తూ, మీ ఆయనకి ఫ్రెండ్స్ విషయంలో పెద్ద టేస్ట్ ఉన్నట్టు కనిపించడం లేదు అంది. మాధురి స్వభావమే అంతా. ప్రతి చిన్నదానికి టేస్ట్, ప్రతి చిన్న విషయానికి మూడ్ కావాలని అంటుంది. తన స్వభావంతో, తన అభిరుచులనే రంగుటద్దాలతో ప్రపంచాన్ని తిలకిస్తూ ఉంటుంది. హేమ ద్వారా సుందరం పెళ్లి అయిన వాడని, భార్యని కాపురానికి తెచ్చుకోవడానికి తిప్పలు పడుతున్న మనిషిని తెలుసుకున్న మాధురి అతనితో కాస్త జంకు వదిలించుకొని అప్పుడప్పుడు మాట్లాడసాగింది. తర్వాత రాను రాను అతన్ని ఏడిపించడం, కవ్వించడం మాధురికి సరదాగా మారింది. సుందరం హేమ ఎదురుగా ఉంటే ఏమీ జవాబు ఇచ్చేవాడు కాదు. హేమ ఏ వంటింట్లోనో ఉంటే చురుగ్గా సమాధానం చెప్పి మాధురి నోరు మూయించేవాడు. ఇది గమనించిన మాధురి హేమ ఉన్నప్పుడే ప్రత్యేకంగా అతన్ని కవ్వించేది. మాధురి స్వయంగా తనకి తాను ఇచ్చిన ఈ చనువుతో సుందరం ఒకసారి అనేశాడు, ఏమిటో హేమకి మీలాంటి స్నేహితురాలు ఉండి కూడా రమేష్ ఉద్యోగం సంపాదించుకోలేకపోతున్నారంటే వాళ్ళు బొత్తిగా బ్రతకడం చేతకాని మనుషుల్లా ఉన్నారు. సుందరం కావాలని అంటించిన ఈ చురక మాధురికి బాగానే తగిలింది. సుందరం వెళ్ళిపోయిన తరువాత మాధురి హేమని, హేమ ఇంట్లో ఇబ్బందిగా ఉందా, డబ్బేమైనా కావాలా అని అడిగింది. హేమ చప్పున అవసరం లేదన్నట్టు తల తిప్పింది. ఎంత పొరపాటైంది హేమ, కళ్ళుండి కూడా చూడలేని మూర్ఖురాలిలా ఇన్నాళ్ళు ప్రవర్తించాను. నాకేమిటో నీ దగ్గరకు రాగానే నా బాధలు చెప్పుకొని నా భారం దింపుకుందామనే తహతహ తప్ప నీకేమన్నా ఇబ్బందులున్నాయేమోనని వినాలని ఆలోచనే రాలేదు. నువ్వేమనుకోకు హేమ, రేపీ పాటికి రమేష్కి ఉద్యోగం వచ్చేలా చేసే బాధ్యత నాది అంది. మాధురి ఒక పని చేయాలంటే చేసే వరకు నిద్రపోని మనిషి మర్నాడు సాయంత్రం హేమ దగ్గరికి వచ్చింది. హేమ, ప్రస్తుతానికి నాకు తెలిసిన హోటల్లో రిసెప్షనిస్ట్ పోస్టు ఖాళీగా ఉంది. రమేష్ని వెంటనే దానిలో చేరమను. జీతం పర్వాలేదు, మెల్లగా ఇంకో మంచి ఉద్యోగం చూసుకోవచ్చు. నేను వాళ్లతో మాట్లాడి సెటిల్ చేసి వచ్చాను. రమేష్తో చెప్పు, నేను రేపు ఉదయం సరిగ్గా 10 గంటలకు వస్తాను. అతను రెడీగా ఉంటే నేను స్వయంగా తీసుకువెళతాను అంది. హేమకి గుండెల మీద నుంచి కొండంత భారం దింపుకున్నట్టయింది. చాలా రోజుల తర్వాత సంతోషంగా అనిపించింది. రమేష్తో దెబ్బలాడైనా సరే ఈ ఉద్యోగంలో చేరేట్టు చూడడానికి నిశ్చయించుకుంది. మాధురి వెళ్ళిపోయింది. రమేష్ ఇంటికి రాగానే హేమ అతనితో ఎంతో ఆనందంగా ఈ వార్త వినిపించింది. కానీ ఇది వినగానే హేమ ముఖంలో నాట్యం చేస్తున్న ఆనందంలో 1000వ వంతు కూడా అతని ముఖంలో కనిపించలేదు. థ్యాంక్స్ అన్నానని చెప్పు. ఆవిడ దయాధర్మాలేమీ నాకవసరం లేదు. నీ స్నేహితురాలి ప్రాపకంతో వచ్చే ఉద్యోగం కంటే ఈ దరిద్రమే నాకిష్టం. రమేష్ నిర్లక్ష్యంగా చెప్పిన ఈ సమాధానం వినగానే హేమ ఉత్సాహం మీద నీళ్లు కుమ్మరించినట్లయింది. రమేష్ హేమ వైపు అనుమానంగా చూస్తూ అడిగాడు, అయినా ఇంత హఠాత్తుగా నాకు ఉద్యోగం ఇప్పించాలనే మహాతలంపు ఆవిడగారికి ఎలా వచ్చిందట? నువ్వు అడిగావా? రమేష్ ఈ ఉద్యోగానికి ఒప్పుకోవడం లేదన్న ఆశాభంగం హేమకి పిచ్చెక్కించేలా చేసింది. అవును అడిగాను. ఏం తప్ప? చేయకూడని మహా అపరాధమా? ఎవరినీ ఏమీ అడగకుండా ఎన్నాళ్ళిలా దరిద్రంతో, అశాంతితో, బెంగతో వేగిపొమ్మంటావు నన్ను? హేమా, మాధురి నా స్నేహితురాలు, మన మంచి కోరే మనిషి. మనకి సాయం చేస్తే తప్ప ఎన్నాళ్ళిలా నన్ను ముట్టుకోకు నామాలకాకి అంటూ వెలేసినట్టు బతుకుదాం. అవసరం వచ్చినప్పుడు ఒకరి నుంచి మనం సాయం తీసుకోవాలి. అవసరం వస్తే 10 మందికి మనం సాయపడాలి. ఇది తప్పంటావా? అవును, కాదనను. ఆ సాయం చేయడానికి, చేయించుకోవడానికి ఒక అర్హత, ఒక బాంధవ్యం అంటూ ఉండాలి. మాధురి నా స్నేహితురాలు. ఆ బాంధవ్యం చాలదా? ఇప్పించిన ఉద్యోగం జాగ్రత్తగా, నమ్మకంగా చేస్తావు. ఆ అర్హత సరిపోదా? సరే హేమా, సరే. ఈ విషయంలో మనకి తర్కం వద్దు. పద వడ్డించు, భోజనం చేద్దాం. బట్టలు మార్చుకోవడానికి వెళుతూ అన్నాడతను. ఆమె హఠం చేస్తున్నట్టుగా అంది. నువ్విలా కప్పదాట్లు వేసి నన్ను మోసం చేయవద్దు. అసలు మాధురి అంటే నీకెందుకు ఇష్టం లేదో స్పష్టంగా చెప్పు నాకు అంటూ నిలదీసింది.
ఇందులో ఇష్టాయిష్టాల ప్రసక్తి ఏముంది? ఎందుకు లేదు? మాధురి అంటే ఇష్టం లేదు కాబట్టే నువ్వీ ఉద్యోగం వద్దంటున్నావు. ఇదే సుందరం గాని ఇంకెవరన్నా గాని చెప్పి ఉంటే ఈ పాటికి చెప్పులేసుకుని బయలుదేరి ఉండేవాడివి. రమేష్ నిస్సహాయంగా చూశాడు. సరే హేమ, నువ్వన్న మాటే నిజం. నాకావిడంటే ఇష్టం లేదు. అదే నేను అడుగుతున్నది కూడా. ఎందుకు ఇష్టం లేదో చెప్పు. ఆవిడ వేషభాషలు నాకు గిట్టవు. వేష భాషలా? ఏం అంత విపరీతమైనవి ఏమున్నాయి తనలో? కాస్త బాగా అలంకరించుకుంటుంది, సరదాగా మాట్లాడుతుంది, అంతేగా. అవి నేరాలా? ఎప్పుడూ పాతవే పట్టుకుని వెళ్ళాడాడంటావా? కొత్తగా అలవరుచుకోకూడదా? రమేష్ మాట్లాడలేదు. మాధురి నీకు ఎందుకు నచ్చదో నాకు తెలుసు. మాధురిని చూస్తే నీకు సుధాకర్ గుర్తుకు వస్తాడు. అతను గుర్తుకు వస్తే మన పెళ్లి జ్ఞాపకం వస్తుంది. అందుకనే నీకిష్టం లేదు అసలు సంగతి అంది. రమేష్ క్షణంసేపు స్థాణువులా నిలబడిపోయాడు. అతని కళ్ళల్లో అతి సున్నితమైన చోట దెబ్బ తగిలినప్పటి బాధ వెలవెలలాడుతూ కనిపించింది. నేనన్న మాట అబద్ధమని గుండె మీద చెయ్యి వేసుకుని చెప్పు. నా తల మీద చెయ్యి పెట్టి ఒట్టువేయి అంది హేమ. రమేష్ మనసులో ఆగ్రహం అడవి జంతువులా కట్లు తెంచుకోవడానికి తిరగబడుతోంది. కానీ జన్మతః అతనిలో ఉన్న సంస్కారం ఎలాగో దానికి పగ్గం వేసి ఆపింది. నేనిప్పుడు ఏ మాటలు చెప్పలేను, ఏ వాగ్దానాలు చెయ్యలేను. నాకు ఆకలిగా ఉంది. నువ్వు వెళ్ళి అన్నం వడ్డించు అనేసి వెళ్ళి బట్టలు మార్చుకోసాగాడు. ఈ ప్రసంగం ఇంకొక్క మాట ముందుకు సాగితే తర్వాత ఫలితం దారుణంగా ఉండవచ్చుననే భయం కలిగింది అతనికి. అయితే నువ్వీ ఉద్యోగానికి వెళ్ళనట్లేగా? ఆఖరిసారిగా అడిగింది. వెళ్ళను, ఆవేశపడకు. నువ్వింత దరిద్రంతో అశాంతితో బెంగతో కృంగిపోవలసిన పనిలేదు. నాకు ఉద్యోగం దొరికింది. హేమ అతని మాటలు నమ్మలేనట్టు చూసింది. నిజం హేమ, నాకు ఉద్యోగం దొరికింది. ఈ వార్త నీకు వినిపించాలనే ఎంతో సంతోషంతో పరిగెత్తుకు వచ్చాను. నువ్వింత రాద్ధాంతం చేశావు. హేమకి ఒక్కసారి చెప్పలేనంత నీరసం వచ్చింది. కొద్దిసేపు ఏం మాట్లాడలేకపోయింది. తర్వాత అడగలేనట్టు అడిగింది. ఉద్యోగం దొరికిందా? నాకు ముందే ఎందుకు చెప్పలేదు? నన్ను చెప్పనిస్తేనా నువ్వు? ఎక్కడ దొరికింది? ఏం ఉద్యోగం? హేమ ఆతురతని అణుచుకోలేకపోయింది. ఒక కంపెనీ డ్రైవర్గా. ఏమిటి, డ్రైవర్గానా? హేమ కళ్ళల్లో కనిపించిన కంపరానికి అతని మనసు విలవిలలాడింది. ఏం నీకు నచ్చలేదా? రిసెప్షనిస్ట్ పోస్టు మాత్రం మంత్రిగిరేం కాదుగా వ్యంగ్యంగా అన్నాడతను. రమేష్, కానీ నువ్వు డ్రైవర్గా? ఏం డ్రైవర్లు క్లీనర్లు మనుషులు కాదా? నీ దృష్టిలో నా దృష్టిలో మనుష్యులకి గౌరవం తెచ్చిపెట్టేది వాళ్ళ బుద్ధులు గాని వాళ్ళు చేసే వృత్తులు కాదు. మనిషి నిర్భయంగా నిజాయితీగా చేసే ఏ పనైనా గౌరవప్రదమైనదే. డ్రైవర్ భార్యనని చెప్పుకోవడానికి నీకు సిగ్గైతే చెప్పు, అలాగే మానేస్తాను. నా ఉద్దేశం అది కాదు. ఏదైనా నాకనవసరం. అయితే జాతి లేని వాణ్ణి నీతి లేని వాణ్ణి కాను. నిన్ను పెళ్లి చేసుకోవడానికి నిశ్చయించుకున్నప్పుడే నువ్వు ఇలాంటి మర్యాదలకి, పరువు ప్రతిష్టలకి, భ్రమలకి స్వస్తి చెప్పి ఉంటావని అనుకున్నాను. చిన్నప్పటి నుంచి నాకు ఊహ తెలిసిన నాటి నుంచి కడుపు చేత పట్టుకుని కష్టపడి బ్రతికాను. దొరికిన రోజున తిన్నాను, లేని రోజున అలాగే ఉండిపోయాను. కానీ నా ఇన్నేళ్ల జీవితంలో ఒక్క రోజున కూడా అయాచితంగా ఎవరి దగ్గర తీసుకోలేదు. కానీ నీకోసం, నిన్ను పెళ్లి చేసుకున్నందుకు గాను నాకెప్పుడూ లేని అలవాటుగా సుందరం డబ్బు వాడుకున్నాను. ఇక నుంచి ఆ పని కూడా చేయదలుచుకోలేదు. ఇన్నాళ్ళు నా మూలంగా నీకు దరిద్రంతో అశాంతితో బెంగగా గడిస్తే అది కేవలం నా పొరపాటే, నా అసమర్థతేనని ఒప్పుకుంటున్నాను. ఇక ముందెప్పుడూ అలాంటి బాధ నీకు కలగనివ్వను. వాగ్దానం చేస్తున్నాను. నాకు చేతనైన ఉద్యోగం నేను చేస్తాను. నిన్ను పస్తుమాత్రం ఉంచను. నువ్వు నీ ప్రాణ స్నేహితుల దగ్గరికి వెళ్ళి నా మొగుడికి ఉద్యోగం చూపించండి అని అడిగే కర్మ నీకెప్పుడూ రానివ్వను. రమేష్, హేమ నోటి నుంచి వెలువడిన ఆ మాట పిలుపులా కాక ఆక్రందనలా ఉంది. ఈ ప్రసక్తి ఇక్కడితో ఆపేస్తే నేను చాలా సంతోషిస్తాను. నువ్వెళ్ళి నాకు భోజనం వడ్డించు అన్నాడతను. హేమ వంట ఇంట్లోకి వెళ్ళిపోయింది. రమేష్ బట్టలు మార్చుకోలేదు. మంచం అంచున కూలబడ్డాడు. అతనికి కూడా చెప్పలేనంత నీరసంగా ఉంది. మాధురిని చూస్తే నీకు సుధాకర్ గుర్తుకు వస్తాడు అన్న హేమ మాటలు అతని చెవుల్లో ప్రతిధ్వనించాయి. ఆ మాట ఎంత నిజం! కానీ ఈ సత్యం హేమ గ్రహించడం అతనికి ఇష్టం లేదు. చాలాసేపైన తర్వాత రమేష్ వంట ఇంట్లోకి వచ్చాడు. హేమ కంచాలు పెట్టలేదు, భోజనం వడ్డించలేదు. గోడవైపు తిరిగి చేతుల్లో ముఖం దాచుకొని నిశ్శబ్దంగా ఏడుస్తోంది. రమేష్ గుండెలు ఒక్కసారిగా కలిసినట్టయింది. తన మాటలు హేమని ఎంత బాధ పెట్టాయో గ్రహించలేని మూర్ఖుడేం కాదు.
హేమలో ఉన్న చిత్రమైన ప్రభావమే ఇది. ఒక్క నిమిషంలో ఎదుటి వాళ్ళకి పిచ్చి ఎక్కిచ్చేటంత కోపం తెప్పించగలదు. మరుక్షణంలో వాళ్ల గుండెలు ద్రవించేటంత జాలిగా ప్రవర్తించగలదు. హేమతో సమానంగా శాంతం కోల్పోయి ప్రవర్తించినందుకు అతనికి తన మీద తనకే కోపం వచ్చింది. నిశ్శబ్దంగా దగ్గరగా వచ్చిన రమేష్ హేమ భుజాలు పట్టి బలవంతంగా తన వైపు తిప్పుకున్నాడు. ఎంతసేపటి నుంచి ఏడుస్తోందో. హేమ కళ్ళు వాచి ఉన్నాయి. ముఖం ఎర్రబడి కమిలిపోయి ఉంది. హేమ! అతని కంఠంలో ప్రపంచంలో ఉన్న అనురాగం అంతా ప్రతిధ్వనించి చేతులు హేమతలని గుండెలకి బలంగా ఆర్తిగా అత్తుకున్నాయి. హేమ! కష్టాలు ఎప్పుడూ ఉండవు, కానీ అవి కలిగినప్పుడు అనుకునే మాటలే మనసుల్లో శాశ్వతంగా నిలిచిపోతాయి. కాస్త ఓపిక పట్టు హేమ. మనం ఎల్లకాలం ఇలాగే ఉండిపోతామని భయపడితే ఎలా? నీకు దేవుడి మీద అంత నమ్మకం ఉంది. అందులో విషమంతా మన భవిష్యత్తు పట్ల కూడా విశ్వాసం ఏర్పరచుకో అనునయంగా బ్రతిమిలాడుతున్నట్టుగా అన్నాడు. హేమ నిశ్శబ్దంగా అతన్ని హత్తుకుపోయింది. మాధురి ఇప్పిస్తానన్న ఉద్యోగం వద్దని అభిమానం కూడా వదిలేసి రమేష్ డ్రైవర్గా చేరిన ఉద్యోగం కూడా 3 నాళ్ల ముచ్చటే అయ్యింది. రమేష్ చేరిన 4 రోజులకే అతని యజమాని స్మగ్లింగ్ కేసులో అరెస్ట్ అయ్యాడు. పోలీసులు రమేష్ని కూడా అరెస్ట్ చేశారు. యక్ష ప్రశ్నలు వేశారు. నాకేం తెలియదు, నేను చేరి 4 రోజులే అయ్యింది అన్నా వాళ్ళు వినలేదు. సుందరం మిట్ట మధ్యాహ్నం వేళ ఆదరా బాదరా పరిగెత్తుకుంటూ వచ్చి చెమటలు కారుతున్న ముఖంతో రమేష్ అరెస్ట్ అయ్యాడు హేమ అని చెబుతుంటే హేమకి భూమి ఆకాశం గిర్రున తిరిగినట్టు అయ్యింది. అదృష్టవశాత్తు ఆ సమయంలో మాధురి అక్కడే ఉంది. నువ్వేం కంగారు పడకు హేమ. ఐజీ నాకు తెలుసు. నేను ఆయన్ని అంకుల్ అని పిలుస్తాను. నేనసలు సంగతేమిటో ముందు కనుక్కుంటాను. మీరు కూడా రండి నాతో అని సుందరాన్ని వెంట తీసుకువెళ్ళింది. రోజు తను డ్రైవ్ చేసే కారులో లక్షల విలువ చేసే దొంగ బంగారం చేతులు మారుతోందని తెలుసుకున్న క్షణంలో రమేష్ దిగ్భ్రాంతి చెందాడు. పోలీసులు అతన్ని కటకటాల వెనక్కి పంపి తలుపులు బిగిస్తుంటే అతని కళ్ళ ముందు చీకట్లు కమ్మినట్టయింది. ఈ వార్త వినగానే హేమ ఎలా అయిపోతుందో అతను ఊహించలేని విషయమేమీ కాదు. ఈ కేసు ఎప్పటికి తేలుతుందో, ఎప్పటికి తను విడుదల అవుతాడో. అసలే హేళనలతో విక్కిరింతలతో కాలుదువ్వుతున్న ప్రపంచం తను అరెస్ట్ అయ్యాడనే వార్త విని ఊరుకుంటుందా? హేమని సూటిపోటి మాటలతో హింసించదు. తను జైలు నుంచి రిలీజ్ అయి వెళ్ళేసరికి హేమని శేషగిరి వచ్చి తీసుకువెళ్ళిపోయినట్టుగాను, తను వాళ్ళ ఇంటికి వెడితే శేషగిరి నానా మాటలు అంటూ విరుచుకు పడుతున్నట్లుగాను అనేక దృశ్యాలు అతని కళ్ళ ముందు మెదిలాయి. తన చుట్టూ ఉన్న ఇనప కటకటాలు చూస్తే అతనికి పిచ్చెక్కేటట్టుగా ఉంది. ఆ కటకటాల వెనక ఉన్న 4 గంటలు 4 యుగాల పాప జీవితం భరించినట్టుగా కృంగిపోయాడతను. ఇక ఈ జన్మలో హేమని నేను కళ్ళతో చూడలేను అని నిర్ధారణగా అనుకుంటున్న అతన్ని సాయంత్రానికి పోలీస్ అధికారులు పిలిపించి నిన్ను వదిలేశాం అని చెప్పారు. నేను నిర్దోషినని వీళ్ళకి తెలిసిపోయినట్టుంది. నన్ను వదిలేశారు. నేను అరెస్ట్ అయినట్టు హేమకి తెలియాల్సిన అవసరం కూడా లేదు. గుండెల మీద నుంచి పెద్ద బరువు దింపుకున్నట్లుగా నిట్టూరుస్తూ పోలీస్ స్టేషన్ ఆవరణలో నుంచి బయట అడుగుపెట్టిన అతనికి సుందరం గబాల్న వచ్చి 2 చేతులు పట్టుకోవడంతో మతిపోయినట్టయింది. చాలాసేపటి నుంచి ఎండలో తిరుగుతున్నట్టుగా సుందరం ముఖం వాడిపోయి ఉంది. జుట్టు రేగిపోయింది. రమేష్, ఈరోజు లేచిన వేళ చాలా మంచిది. సమయానికి ఇంట్లో మాధురి ఉండబట్టి నిన్నిలా మళ్ళీ మామూలు మనిషిగా చూడగలిగాం అన్నాడు. మాధురా? అవును మాధురి. పరపతి వల్లనే నువ్విలా గంటల్లో విడుదల చేయబడ్డావు. పాపం ఆవిడ ఈ వార్త వినగానే కారేసుకుని అక్కడికి ఇక్కడికి ఎలా పరుగులు పెట్టిందని. పద పద, పక్క వీధిలో మన కోసం వెయిట్ చేస్తోంది. సుందరం రమేష్ చెయ్యి పట్టుకొని వడివడిగా నడిచాడు. ఇదిగోనండి వచ్చేశాడు. ఈరోజు హేమ నేను చర్మం వలిచి ఇచ్చినా మీ రుణం తీర్చుకోలేము అన్నాడు సుందరం ఎంతో సంతోషంగా. మాధురి కళ్ళకి గోగో గ్లాసెస్ ఉన్నాయి. వాటిని సరిచేసుకుంటూ రమేష్ ఏదైనా అంటాడేమోనని ఒక్క నిమిషం ఎదురుచూసింది. కానీ నోట మాట రానట్టు అయిన రమేష్ ఏమీ అనలేదు. హఠాత్తుగా ఇంత త్వరగా విడుదల అవ్వడానికి కారణం నిర్దోషిత్వం కాదు, మాధురి పరువు. హేమకి ధనవంతురాలైన స్నేహితురాలు ఉండడం వల్ల జరిగిన ఉపకారం. రమేష్కు అరెస్ట్ అయినప్పటికంటే ఇలా విడుదలవ్వడం మరింత మతిపోయినట్టుగా ఉంది. మాధురి చేయి చాచి వెనక డోర్ తెరిచింది. చిత్తరువులా నిలబడిన రమేష్ని సుందరం దాదాపు ఆ కారులోకి తోసినట్టుగా కూర్చోబెట్టి తను కూర్చున్నాడు. హేమకి ఈ వార్త చెప్పావా సుందరం? రమేష్ అడగలేక అడిగాడు. చెప్పకుండా ఉండడం నా వల్ల అవుతుందా? ఆ సమయానికి దేవతలా ఈవిడ అక్కడున్నారు. మన అదృష్టం అనుకో అన్నాడు సుందరం.
కారు వచ్చి ఇంటి ముందు ఆగింది. కారు చప్పుడు అవగానే హేమ రివ్వున గుమ్మం బయటకు వచ్చేసింది. హేమ చూపుల్లో ఒక్క పరుగున వెళ్ళి అతన్ని హత్తుకుపోవాలనే కోరిక కనిపిస్తూనే ఉంది. రమేష్ కూడా అంతే. కళ్ళతోనే హేమని కౌగిలించుకున్నాడతను. ముగ్గురు లోపలికి వచ్చారు. మిత్రరత్నమా, ఇదిగో నీ ఆరాధ్య దైవం. కేసు, రుజువులు, సాక్ష్యాలు అనే కీకారణ్యంలో చిక్కడి తప్పిపోకుండా తప్పించి భద్రంగా తెచ్చి నీకప్పగించాను. మధ్యాహ్నం నుంచి నేను, సుందరం గారు తుర్తుర్ పిట్టల్లా అక్కడికి ఇక్కడికి తిరగలేక చచ్చాం. నీ అందమైన చేతులతో కాఫీ మా మొహాన పోస్తే. ఉండండి పాపం, ఇప్పుడు ఈ స్థితిలో హేమేం కలుపుతుంది? నేను హోటల్కెళ్ళి తెస్తాను. సుందరం గోడకి తగిలించి ఉన్న ఫ్లాస్క్ అందుకొని బయటకి పరిగెత్తబోయాడు. కానీ హేమ వారించింది. నా స్థితికేమైంది సుందరం? ఇప్పుడు 100 మందికి వంట చేయమన్నా 1 గంటలో చేసి పెట్టేస్తాను. అంత బలం వచ్చింది. హేమ రెప్పపాటుగా రమేష్ వైపు చూస్తూ అంది. నిజమే హేమ, మీ ముగ్గురు బయలుదేరండి. నా కారులో హోటల్కి తీసుకువెళతాను. రమేష్ రిలీజ్ అయిన ఈ శుభ సందర్భంలో గ్రాండ్గా పార్టీ చేసుకుందాం అంది మాధురి. మాధురి రమేష్ని పేరు పెట్టి పిలవడం అదే మొదటిసారి. ఏం వద్దు, నీకే నేను స్వయంగా చేసి ఇస్తాను. ఇప్పుడు కాకపోతే ఎప్పుడు ఇస్తాను చెప్పు? హేమ కళ్ళల్లో గిర్రున నీళ్లు తిరిగాయి. మాధురికి దగ్గరగా వచ్చి చప్పున భుజాలు పట్టుకుని ఆ చెంప ఈ చెంప గట్టిగా ముద్దు పెట్టుకుని వేగంగా వంట ఇంట్లోకి వెళ్ళిపోయింది. ఏయ్ సిల్లి, ఏమిటిది? మాధురి ముఖం ఎర్రబడగా అరచేత్తో బుగ్గలు రాసుకుంది. సంభ్రమంగా చూస్తున్న సుందరంతో, మా హేమ వట్టి సెంటిమెంటల్ ఫూల్ లేండి అంది సంజాయిషి ఇస్తున్నట్టు. మాధురికి ఆ క్షణంలో ఎంతో థ్రిల్గా ఉంది. హేమ కళ్ళల్లో ప్రాణాలైనా ఇవ్వగలను అనే కృతజ్ఞత, సుందరం ముఖంలో చెప్పుకోలేనంత గౌరవం, రమేష్ కళ్ళల్లో తప్పనిసరిగా ఈ సాయం స్వీకరించినప్పటి నిస్సహాయత, చెప్పలేనంతగా ఇవన్నీ కలిసి మహాద్భుతంగా ఉన్నాయి. కొద్దిసేపైన తరువాత మాధురి, సుందరం వెళ్ళిపోయారు. హేమ కారు వరకు వెళ్ళి మాధురిని సాగనంపి వచ్చింది. ధీరా, ఈరోజు నువ్వు చేసిన మేలు జన్మలో మరువలేను అంది. ఓ బోర్, ఇప్పటికీ 2 సార్లు చెప్పావుగా కృతజ్ఞతలు, ఇంకెన్నిసార్లు? 1కి 2 సార్లు చెబితే దానిలో అందమే పోతుందోయ్ అమాయకురాలా. మాధురి కార్ స్టార్ట్ చేయబోతుందల్లా ఆగి 2 చేతులు స్టీరింగ్ మీద వేసి గాఢంగా నిట్టూర్చింది. ఇప్పుడెళ్ళి మా పెద్దనాన్నతో పోట్లాడాలి. హేమ, నేనంటే నీకు నిజంగా ఇష్టముందా? హఠాత్తుగా అడిగింది. అదేమిటి? నువ్వు ఇమ్మంటే ప్రాణమైనా ఇస్తాను. హేమ నవ్వుతూ అంది. నీ ప్రాణం దగ్గరుంటేగా నాకివ్వడానికి. అది మీ ఆయన గుండెల్లో భద్రంగా ఉందని నాకు తెలుసులే. అది కాదు హేమ, మా పెద్దనాన్నతో ఈ ఆస్తి విషయాల్లో చీటికి మాటికి దెబ్బలాడలేక నా తలప్రాణం తోకకి వస్తుంది. ఆయన గర్వం అణిచేవాళ్ళు, ఆయన కోరలు పీకేవాళ్ళు ఎవరైనా దొరికితే బాగుండు. నేను పోట్లాడలేను హేమ. తర్వాత నాకు తగని నీరసం, చెప్పలేనంత విరక్తి వస్తాయి. క్రిందటి జన్మలో నేను మా పెదనాన్న బద్ధ విరోధులం అయి ఉంటాం. వస్తా హేమ. మాధురి అప్పటికే కార్ స్టార్ట్ చేయడంతో కదిలి వెళ్ళిపోయింది. హేమ లోపలికి వచ్చింది. రమేష్ మంచం మీద అరచేతిలో నుదురు ఆనించుకుని కళ్ళు మూసుకుని కూర్చుని ఉన్నాడు. హేమ అతనికి దగ్గరగా వచ్చింది. నుదుట ఆనించుకుని ఉన్న చెయ్యి తన చేతిలోకి తీసుకుంటూ రమేష్ అంది. రమేష్ తలెత్తి చూశాడు. రమేష్ ఏదో చెప్పబోయింది. అతను భార్యని చేతులతో చుట్టేసి దగ్గరకు లాక్కున్నాడు. హేమ, భయపడ్డావా? ఈ జన్మలో నిన్ను చూస్తాననుకోలేదు కంఠం జీరబోతుండగా అంది. నేను కూడా. ఇద్దరు 4 యుగాల వియోగం అనుభవించి మళ్ళీ కలుసుకున్నట్టుగా ఒకరి చేతుల్లో ఒకరు ఒదిగిపోయారు. సమయానికి ధీర ఉండబట్టి సరిపోయింది. రమేష్, మాధురి మంచిది కదూ, మంచిదని ఒప్పుకో. తన పట్ల ఎలాంటి శంక ఉంచుకోనని మాట ఇవ్వు. హేమ బలవంతంగా వాగ్దానం తీసుకుంది. అలాగే హేమ, అలాగే. ఆ మాటలు మనస్ఫూర్తిగా అంటున్నట్టు లేవు. తప్పనిసరిగా అంగీకరించే నిస్సహాయత ఆ కంఠంలో ప్రతిధ్వనించింది. ఏవమ్మా, ఇన్నేళ్ల నుంచి మీ ఆస్తి వివరాలన్నీ నెత్తిన వేసుకొని అన్ని తలనొప్పులు భరించి అదంతా ఎవరు కాజేస్తారోనని కళ్ళల్లో ఒత్తులు వేసుకొని కాపాడినందుకు నాకు మీరు ఇచ్చే బహుమతి ఇదన్నమాట. అందుకే ఈ విధవ బాధరాబంది అంతా నాకెందుకులే అనే. తమ్ముడు పోగానే ఈ గొడవలన్నీ నువ్వే చూసుకోవమ్మా అంటే అప్పుడేమో నా మాట వినలేదు. బావగారు, నాకు మగదక్షత ఎవరున్నారు, మీరు కాదంటే ఎలా అంటూ కళ్ళనీళ్లు పెట్టుకున్నావు. పోనీ ఎంతైనా తమ్ముడి భార్య, కూతురు కదా అని జాలిపడ్డందుకు ఇది నాకు శాస్తి అన్నమాట. మీ తల్లి కూతుళ్ళిద్దరూ కలిసి ఇలా నలుగురిలో నన్నొక విధవని చేస్తారని కలలో కూడా అనుకోలేదు.
ఎప్పుడు ముందుగా వస్తున్నానని కబురు చేసి గాని ఇంటికి రాని బావగారు ఉరుములేని పిడుగులా ఊడిపడమే కాకుండా ఇల్లెగిరిపోయేలా గర్జించడం చూసిన జయమ్మ హడలిపోయింది. అసలే ఏ కాస్త ఆదుర్ద కలిగినా ఆవిడకి దడ వచ్చేస్తుంది. ఒంటి నిండా చెమటలు పోస్తాయి. ఇప్పుడైతే ఈ అరుపులకి ఆవిడ గుండెల్లో రైళ్లు పరిగెత్తినట్టే ఉంది. అసలేమైంది? ఎలాగో మాట పెగిల్చుకుంటూ ఆదుర్దగా అడిగింది. బావగారు సాధారణంగా అలా ఎప్పుడూ కేకలు పెట్టరు. ఎంత క్లిష్ట సమయం అయినా అలవోకగా మీసం దువ్వుకుంటూ నిండు కుండలా తొణకకుండా మాట్లాడుతారు. ఆయన పద్ధతి, ఆ లౌక్యం అంతా వదిలేసి ఇలా ఇంటిన పడి అరుస్తున్నాడంటే ఏదో జరగరానిదే జరిగి ఉంటుంది. జయమ్మ అమాయకంగా ఆదుర్దగా అడిగిన ఈ ప్రశ్నకి ఆయన మరింత రెచ్చిపోయాడు. ఏమైందా? నీ కూతురు నీకేం చెప్పలేదా? నీకు ఏం తెలియదంటే నేను నమ్ముతాననుకున్నావా? జయమ్మ కూతురి వైపు మళ్ళీ నా ప్రాణానికి ఏం తెచ్చిపెట్టావే పాపిష్టిదానా అన్నట్లు తీవ్రంగా చూసింది. ఈ ఇంట్లో ఎప్పుడు ఏ సమస్య వచ్చినా ఈ పిల్ల వల్లనే వస్తుంది. అసలు తన ఆరోగ్యం ఇంతగా పాడవడానికి కొరకరాని కొయ్యలాంటి ఈ కూతుర్ని గురించిన బెంగేనని ఆవిడ విశ్వాసం. ఏమైంది బేబీ? ఇది మరీ బాగుంది. నాకేం తెలుసు మమ్మీ. చూయింగ్ గమ్ నములుతూ పొడుగ్గా పెంచుకున్న గోళ్లని అందంగా రంగుదిద్దుకుంటున్న మాధురి తాపీగా అంది. ఎప్పుడు పెద్ద మనిషిలా ఎంతో హుందాతనం వెలగబెడుతూ దర్జాలు ఒలకబోసే పెదనాన్న మేలి ముసుగులా దాన్ని విసిరిపారేసి కళ్ళు తాగిన కోతిలా గంతులేస్తూ అరుస్తుంటే మాధురికి చూడముచ్చటగా ఉంది. ఇలా మనిషిలో గుప్తంగా దాగి ఉండే మరో మనిషిని బయటకు లాగి తమాషా చూడడం అంటే మాధురికి చెప్పలేని సరదా. ఏం చేశావు? నిజం చెప్పు. మళ్ళీ నా తల మీదకి ఏం కొరివి తెచ్చిపెట్టావు? జయమ్మ కూతురిని ముందే మందలించడం ప్రారంభించింది. నేనేం చేయలేదు, మాధురి విసురుగా అంది. ఏం చేయలేదు? అబద్ధాలు ఆడతావేం? స్కూల్ కట్టించడానికే నేను పెట్టిన కాంట్రాక్టర్ని తీసి పారేశావా లేదా? ఓ అదా, తీసి పారేశాను. ఏమిటి? పెదనాన్నగారు పెట్టిన కాంట్రాక్టర్ని తీసేశావా? ఎవరిని అడిగి తీసేశావు? నాకు మాట మాత్రమైన చెప్పాలనే జ్ఞానం లేకపోయిందా నీకు? జయమ్మ ఆవేశపడుతూ అడిగింది. ఇలాంటి చిల్లర మల్లర విషయాలు నీకు చెప్పవద్దని డాక్టర్ ఎప్పుడో చెప్పాడు కదా మమ్మీ. మాధురి అమాయకంగా పెట్టిన ముఖం చూడగానే ఆయనకి ఒంటికి కారం రాసుకున్నట్టయింది. ఎంత నటన! లోపలే మండిపడ్డాడు. ఎందుకు తీసేశావు? ఫణిభూషణరావు అడగబోతున్న ప్రశ్నని జయమ్మే అడిగేసింది. నీకు తెలియదమ్మా, అతను చాలా డబ్బు మింగేస్తున్నాడు అని ఎవరు చెప్పారు నీకు? ఆయన నిలదీశాడు. ఒకరు చెప్పేదేమిటి? నాకు తెలిసింది. నేనే మెల్లమెల్లగా అన్ని విషయాలు తెలుసుకుంటున్నాను పెదనాన్న. మాధురి మాటల్లో శ్లేషకో మరి దేనికో గాని ఆయన ముఖం గండు పిల్లిలా అయ్యింది. చాలా మంచిది. మరి ఈ శుభవార్త నాకు ముందే వినిపిస్తే నేను ఇంత హైరాణ పడను కదా? ఆయన కూడా శ్లేషంగానే అడిగాడు. కొన్ని విషయాలు మనంతట మనమే తెలుసుకోవాలి, ఎదుటివాళ్ళు చెప్పకూడదు. మరేనమ్మా, చిన్నదానివైనా చాలా విలువైన మాట చెప్పావు. ఇక నుంచి నీ దగ్గర పాఠం నేర్చుకుంటాను. ఆయన మాటలు నూరిన కత్తుల్లా ఉన్నాయి. అయితే ఇంతకీ ఇప్పుడు ఆ స్కూల్ కట్టడం ఆగిపోయినట్టేనా? జయమ్మ అడిగింది. నా జాతకం ఏమిటో కానీ ఏ పని మొదలుపెట్టినా పూర్తి అయ్యింది అనే మాట వినను కదా అనుకుంది. ఎందుకు ఆగిపోతుందమ్మా? ఈ ప్రపంచంలో కాంట్రాక్టర్లే కరువైనారా? వేరే వాళ్ళకి అప్పగించాను. పని ఇదివరకటి కంటే చురుగ్గా సాగుతోంది. ధీరా, నువ్వు ఆ స్కూల్ తాలూకా లెక్కలు డొక్కలు చూడడానికి పెట్టిన వ్యక్తి ఎవరో తెలుసా? కళ్ళలో ఎర్ర జీరలు తొంగి చూస్తుండగా గర్జించాడాయన. తెలియని మనిషికి డబ్బు బాధ్యత నేనెలా అప్పగిస్తాను పెదనాన్న? అతను నాకు బాగా తెలుసు. మాధురి తల్లి వైపు తిరిగింది. హేమా అని నా స్నేహితురాలి భర్త మమ్మీ. అతను చాలా మంచివాడు. ఎవరు? హేమా? హేమంటే మన సుధాకర్ని కాదని ఇంకో అతన్ని బావగారి ముఖం చూసిన జయమ్మ తటపటాయింపుగా ఆగిపోయింది. మాధురి అవునన్నట్లు తల ఊపింది. అవును, ఆ నిర్భాగ్యురాలి మొగుడే, ఫణిభూషణరావు పళ్ళు నూరుతూ అన్నాడు. అదృష్టానికి నిర్వచనం డబ్బు కాదు పెదనాన్న, సంతోషం, తృప్తి. హేమ ఎప్పటికీ నిర్భాగ్యురాలు కాదు, చాలా అదృష్టవంతురాలు. కావాలంటే వెళ్ళి చూడు, వాళ్ళెంత ఆనందంగా ఉన్నారో. అయినా ఎదుటి వాళ్ళని అదృష్టవంతులు అని ఒప్పుకునే అలవాటు నీకు లేదుగా. బేబీ, ఏమిటా వాగుడు? నోర్ముయ్, జయమ్మ అరిచినట్టుగా అంది. దాని వాగుడు లక్ష్య పెట్టి ఉంటే ఎప్పుడో ఈ గుమ్మం ఎక్కడం మానేసేవాడిని జయమ్మ. నేను నీకు చెప్పడానికి వచ్చాను. రేపు ఉదయం 10 గంటలకి నేను పెట్టిన కాంట్రాక్టర్ మనుష్యులు పనిచేయడానికి వస్తారు.
అప్పటికి మాధురి పెట్టిన మనుషులు ఉండకూడదు. ఉన్నారా? నేను ఈ గుమ్మం ఎక్కను, ఫోను కూడా చెయ్యను. నువ్వు చేసినా పలకను. నీకు తెలుసుగా, నాతో పట్టుదలకు పోయి బతికి బాగుపడ్డ వాళ్ళెవ్వరూ లేరు. బాగా ఆలోచించుకో. కావాలనే బాగా బెదిరించి ఆయన బయటికి వచ్చేశాడు. స్వతహాగా ఆయనకి మనసులో మరదలితో తగాదా పెట్టుకోవడం ఇష్టం లేదు. ఈ తమ్ముడి ఆస్తి వాళ్ళకి వేరే మగదిక్కు లేదు. ఏది ఎలా చేసినా నోరు తెరిచి అడిగే వాళ్ళెవ్వరూ లేరు. జయమ్మ కాపురానికి వచ్చిన తరువాత చాలా రోజులు సంతానం కలగలేదు. అప్పుడు చిన్నవాడైన సుధాకర్ని దగ్గరకు తీశారు. బావగారు, సుధని మేం పెంచుకుంటాం, మాకు ఇచ్చేయండి అంటూ ఉండేది. ఆ మాటే నిజం అవుతుందని ఆయన కూడా ఆశపడ్డాడు. కానీ సుధాకర్కి 8 సంవత్సరాల వయసు ఉండగా మాధురి పుట్టింది. కూతురు పుట్టగానే భార్యాభర్తలు మెల్లగా సుధాకర్ని దూరంగా నెట్టేశారు. ఈ ఆశాభంగం ఆయనెప్పుడూ మర్చిపోలేదు. మాధురి 10 సంవత్సరాల వయసులో తండ్రిపోయాడు. ఫణిభూషణరావుకి ఆస్తి మరో రూపంలో చేతికి చిక్కింది. ఇన్ని సంవత్సరాల నుంచి ఆయన ఆడింది ఆట, పాడింది పాటగా చలామణి అయ్యింది. ఇప్పుడిప్పుడు మాధురి తిరగబడుతోంది. అయితేనేం? కారులో ఇంటికి వెళుతున్న ఆయన మీసం దువ్వుకున్నాడు. జయమ్మకి ఆయన మాట వేదవాక్కు. మాధురి ఎలాంటి తిక్క వేషాలు వేసినా సాగనివ్వదు. ఆ నమ్మకం ఆయనకి ఉంది. తనని కాదని ఎక్కడికి పోతారు? వీళ్ళు జయమ్మకి వైద్యం చేసే డాక్టర్ దగ్గర నుంచి ఆ ఇంటి నౌకర్లు, చాకర్లు అంతా తన గుప్పెట్లో మనుష్యులు. ఆ కాంట్రాక్టర్కి పని అప్పగించింది. ఆ దౌర్భాగ్యురాలి మొగుడు కాకుండా ఇంకెవరైనా అయి ఉంటే తను చూసి చూడనట్లు ఊరుకునేవాడు. అతన్ని కలుపుకొని వాళ్ళు తవ్వుతున్న గోతుల్లో వాళ్లనే పూడ్చి ఉంటేవాడు. కానీ రమేష్ అయిపోయాడు. ఫణిభూషణరావు అసలు ఆ హేమ అనే అమ్మాయిని గురించి ఆ ప్రధానం నాడే మర్చిపోయాడు. కానీ కొడుకు మర్చిపోలేదన్న సత్యం మెల్లగా గ్రహింపుకు రాసాగింది. ఈరోజు ఉదయమే అమెరికా నుంచి వచ్చిన ఉత్తరంలో మీ ఉత్తరం ఒకటి 10 సార్లు చదివాను డాడీ. ఇక నా పెళ్లి సంగతి ఎత్తవద్దని మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను. అవే తీయటి కలలులా ఊహించుకున్నాను. దురదృష్టవశాత్తు ఆ కళ కరిగిపోయింది. ప్లీజ్ ఇక ఆ మాట ఎత్తనని మాట ఇవ్వండి. మీరు కావాలంటే మరొక బిడ్డని పెంచుకోండి. నేను బాధపడను. మీ ముచ్చట్లన్నీ తీరుతున్నాయని సంతోషిస్తాను. ఆ ఉత్తరం చదవగానే ఆయన గుండెలు మండిపోయినాయి. ఇంకో బిడ్డను పెంచుకోవాలా? రాత్రింబవళ్ళు అహర్నిశలు అష్టకష్టాలు పడి ప్రాణాలు పణంగా పెట్టి ప్రతి పైసా పోగు చేసి సంపాదించిన ఈ ఆస్తిని ఇంకో అనామకుడికి కట్టపెట్టాలా? ఆయన మనసులో భగ్గున మంటలు లేచినాయి. తండ్రి హృదయం అంటే ఏమిటో తెలిసి ఉంటే సుధాకర్ ఇలా వ్రాసేవాడు కానే కాదు. కొడుకు రాసిన ఉత్తరం చూడగానే బ్లడ్ ప్రెషర్ వచ్చినంత పని అవగా అశాంతితో కణకళలాడుతూ కొడుక్కి సమాధానం ఏం రాయటమా అని ఆలోచిస్తూ కూర్చున్న ఆయన దగ్గరికి తమ్ముడి పేరు మీద స్కూల్ కట్టిస్తున్న పని అప్పగించిన కాంట్రాక్టర్ వచ్చి, నిన్న చాలా గొడవ అయిందండి. బేబమ్మ గారు ఎవరినో వెంటబెట్టుకొని వచ్చింది. వాళ్ళు నేను తీసుకున్న డబ్బుకి చేసిన పనికి చాలా తేడా ఉందంటూ నూరిపోస్తుంటే నానా మాటలు అని అక్కడ నుంచి వెళ్ళిపోమ్మంది. నోటితో చెప్పకూడదు కానీ మిమ్మల్ని నన్ను కలిపి చాలా మాటలు అందిలేండి. వేరే వాళ్ళని పెట్టి పని పూర్తి చేయించుకుంటుందట. నేను అట్టే జబర్దస్తీ చేస్తే కోర్టు కీడుస్తానని బెదిరించింది. ఇక వాళ్లతో ఘర్షణ పడడం మంచిది కాదని పని అప్పజెప్పేసి వచ్చేశాను అని మొత్తుకున్నాడు. ఫణిభూషణరావు ఆ కాంట్రాక్టర్ను వెంట పెట్టుకుని పని జరిగే చోటికి వెళ్ళేసరికి అప్పటికే అక్కడ కొత్త మేస్త్రి ఉన్నాడు. కొత్త పనివాళ్ళు చకచకా పని పూర్తి చేస్తున్నారు. అక్కడే ఆ హేమాముగుడు రమేష్ కూడా ఉన్నాడు. తింటానికి గతి లేకపోయినా తెల్లటి బట్టలు, వెధవ దర్జా వీడును. నీడలో కుర్చీ వేసుకుని పేపర్ చూస్తున్నాడు. వాడి పక్కన కోర మీసాలతో కండలు తిరిగిన నల్లటి శరీరంతో బలిసిన కుక్క యజమాని పాదాల దగ్గర పడుకున్నట్టు కుర్చీ ప్రక్కన క్రింద గూండాల్లాంటి ఒక మనిషి కూర్చొని ఉన్నాడు. వాడి ఆయుధం అన్నట్టు కర్ర ఒకటి నేల మీద ఉంది. పేపర్ చూస్తున్న రమేష్ ఫణిభూషణరావు రావడం చూడలేదు. ఎవరో వచ్చారయ్యా, పక్కవాడు నమ్మిన బంటులా వినయంగా గుర్తు చేశాడు. రమేష్ పేపర్ తీసి చూశాడు. ఫణిభూషణరావు రమేష్ని వెంటనే గుర్తుపట్టలేదు. ఎవరోయ్ నువ్వు అన్నాడు. నా పేరు రమేష్ చంద్ర. మీ దుకాణంలో కొద్ది రోజులు పనిచేశాను. శేషగిరి బావమరిదిని. ఈ మాటలు వినగానే ఫణిభూషణరావు ఎగిరిపడ్డంత పనిచేశాడు. ఓహో, గుర్తు చేసుకుంటున్న వాడిలా రమేష్ని నఖాసిఖా పర్యంతం చూశాడు. నీకీ పని ఎవరు అప్పగించారు? హఠాత్తుగా ఇక్కడ తన కొడుకు ఆనందం కొల్లగొట్టిన వ్యక్తి కళ్ళెదుట కనిపించడంతో ఆయన ఆగ్రహావేశాలతో ఉక్కిరి బిక్కిరి అయిపోయాడు. మాధురి నా భార్య హేమ ఫ్రెండ్స్
తొణుకు బెణుకు లేకుండా కనీసం కుర్చీలోంచి లేవనైనా లేవకుండా సమాధానం చెప్పాడతను. ఫణిభూషణరావుకి ఇంత అవమానంగా ఎప్పుడూ అనిపించలేదు. సమాధానం చెప్పేసి తన పని అయిపోయినట్టు రమేష్ పేపర్ చూసుకోసాగాడు. ఆ కోరమీసాలు ఉన్న అతను మాటలు మిగిలారా జాగ్రత్త అని హెచ్చరిస్తున్నట్టుగా కర్రని నేల మీద ఆనించి కుడివైపు నుంచి ఎడమవైపుకి పెట్టుకున్నాడు. ఈ హంగుబలంతోనే వచ్చాడన్న మాట అనుకున్న ఆయన వెంట ఉన్న కాంట్రాక్టర్తో, మీరు ఇంటికి వెళ్ళండి, నేను వెళ్ళి మా మరదలితో మాట్లాడతాను అన్నాడు. అక్కడ నుంచి పేలటానికి సిద్ధంగా ఉన్న అగ్నిపర్వతంలా కుతకుతలాడుతూ సరాసరి జయమ్మ ఇంటికి వచ్చాడు. బేబీ, పెద్దనాన్నగారితో కయ్యానికి కాలు దువ్వడం మంచిది కాదు. నా మాట విను. పెట్టిన ఆ కాంట్రాక్టర్ని తక్షణం తీసేయ్, బావగారు వెళ్ళగానే కూతురిని హెచ్చరిస్తూ అంది జయమ్మ. ఏమిటమ్మా నీ భయం? డబ్బు అలా నాశనం అయిపోతుంటే చూస్తూ ఊరుకోమంటావా? తలుపులకి గుమ్మాలకి మంచి చెక్క తెస్తానని నా దగ్గర డబ్బు తీసుకొని పలికి మాలిన కర్ర తెచ్చాడు. సిమెంట్ కూడా అంతే. ఫ్లోరింగ్ చెప్పింది ఒకటి, చేసింది ఒకటి. మనకెవరు దిక్కులేరనేగా వాళ్ళ ధైర్యం. ఆ మాట నిజమే కదటే నిస్సహాయంగా అంది. దిక్కులేదని చేతులు ముడుచుకు కూర్చుంటామా? నమ్మకమైన మనిషిని చూసుకొని డబ్బు నష్టం కాకుండా చూసుకోవాలి గాని. అసలు నీకెందుకమ్మా? నువ్వు చూస్తూ ఊరుకో. పెదనాన్నకి నేను బుద్ధి చెప్పకపోతే చూడు. నేను మరి పసిదాన్ని అయ్యాను కాబట్టి తెలియలేదు గాని ఇప్పుడే అయితే నాన్నని కూడా దక్కించుకుని ఉండేదాన్ని. నాన్న అలా తాగుడికి అలవాటు పడడానికి, ఆడవాళ్ల వెంటపడి తిరిగి ఆరోగ్యం చెడగొట్టుకోవడానికి ఈ పెదనాన్నేగా కారణం కాదంటావా? మాధురి కళ్ళల్లో నీళ్లు చిప్పిలినాయి. మనిషిలో బలహీనతలని రెచ్చగొట్టి వ్యసనాలుగా మార్చి నాన్న జీవితంతో ఆడుకున్నాడు. నీకేమో బొత్తిగా నోరు లేకపోయింది. ఆ మాటలన్నీ ఇప్పుడు ఎందుకే బేబీ? నేను తెలుగు తక్కువతనంతో మీ నాన్నని ఎలాగో పోగొట్టుకున్నాను. నిన్ను కూడా దూరం చేసుకుంటానేమోనని భయంతో నా ప్రాణం కొట్టుకుంటుంది. ఏదో ఒక సంబంధం చూస్తాను. నువ్వు ఇంటిదానివి అవ్వమ్మ అంటే నువ్వు నా మాట లక్ష్య పెట్టవు. నీ పెళ్ళి అయిపోతే ఏది ఎటుపోయినా నాకు బెంగ ఉండదు. ఏదో ఒక పెళ్ళిలే అని ఎవరైనా చేసుకుంటారా అమ్మా? మాధురి నవ్వింది. ఎందుకు చేసుకోరు? 100కి 90 మంది చేసుకుంటారు. నేను మీ నాన్నని చేసుకోలే? నీ రోజులు వేరమ్మా. నీకు పెళ్ళి అయ్యేటప్పటికీ నిండా 12 సంవత్సరాలు కూడా లేవని నువ్వే చెబుతావు కదా. నీకు పెళ్ళంటే ఏం తెలుసు? నీ మంచి చెడులన్నీ తాతయ్యే ఆలోచించేవాడు. పెద్దవాళ్ళు చెప్పిన మాట కిమ్మనకుండా నెరవేర్చడమే మీ జీవిత ధ్యేయంగా బ్రతికేవాళ్ళు. ఇప్పుడు మా తరం వేరు. మా విషయంలో పెళ్లి ప్రసక్తి వచ్చేసరికి మాకు కొన్ని ఊహలు ఏర్పడుతున్నాయి, ఆలోచనలు పెరుగుతున్నాయి. జీవితాంతం భరించే ఆ వ్యక్తి బాగోగులు ముందే ఆకళింపు చేసుకోవాలనే ఆసక్తి కలుగుతోంది. మేం చూసే సినిమాలు, చదివే పుస్తకాలు మాకిలాంటి భర్త దొరికితే బాగుండును అనే వ్యామోహం రేకెత్తిస్తున్నాయి. పరిస్థితుల ప్రాబల్యం వల్ల ప్రతి ఆడపిల్ల ఏదో ఒక పెళ్ళిలే అని చేసుకున్నా మానసికంగా కన్యగానే ఉండిపోతోంది. ఈ మారిన పరిస్థితులేమీ నీకు అర్థం కావు. నువ్వెప్పుడో 12 సంవత్సరాల వయసులో అభం శుభం తెలియని వయసులో చేసుకున్నట్టే నన్ను చేసుకోమంటావా? అక్కడే మనిద్దరి పేచీ వస్తుంది అంది మాధురి. జయమ్మ కూతురి వైపు విస్తిపోయినట్టుగా చూస్తోంది. ఈ పిల్ల నా కడుపున పుట్టిన మనిషేనా? మాట్లాడడంలో ఎంత ధైర్యం, ఎంత నిక్కచ్చితనం, ఎలా అబ్బినాయి? ఆవిడకు కోపం వచ్చింది. నువ్విలా మీనా వేషాలు లెక్క పెడుతూ కూర్చుంటే రోజులు ఆగుతాయా? వాటి దారిన అవి పోతూనే ఉంటాయి. కనీసం మన ఆస్తి, మన మంచి చెడులు చూసేందుకైనా ఒక మగదిక్కు కావాలి కదా. నన్ను పెళ్లి చేసుకోబోయేవాడు ఇవన్నీ చూస్తాడని గ్యారంటీ ఏమిటమ్మా? ఏకు మేకై మన వెన్నులోనే గుచ్చుకోవచ్చుగా. బాగానే ఉన్నాయి విధవ అనుమానాలు నువ్వును. నువ్వు పెళ్లి చేసుకో, మానేయ్, అదంతా నీ ఇష్టం. కానీ మీ పెదనాన్నతో మాత్రం తగాదా పెట్టుకోకు. నేను చేయబోతున్న పనే అది. ఇన్నాళ్ళు నువ్వు పెదనాన్నంటే భూతంలా అనుకుని భయపడ్డావు, నన్ను భయపెట్టావు. పెదనాన్న భూతం కాదు, దెయ్యం కాదు, మనందరిలాంటి మనిషేనమ్మా. ఇన్నాళ్ళు ఆయన ఎదుటివారి బలహీనతలతో ఆడుకున్నాడు. ఇప్పుడు ఆయనకి ఆగతే పట్టబోతోంది. జయమ్మ కూతురి ధైర్యానికి అబ్బురపడ్డట్టుగా చూడసాగింది. మనం ఇప్పుడు మరీ అంత అండలేని వాళ్ళమేం కాదమ్మా. నా స్నేహితురాలు హేమ ఉందే, దాని భర్త సమర్థుడు. అవసరం అయితే భార్యాభర్తలిద్దరూ నా కోసం ప్రాణాలు ఇమ్మన్నా ఇస్తారు. వాళ్ల అండ ఉన్నంతకాలం పెదనాన్న నన్నేం చేయలేడమ్మా అంది మాధురి. జయమ్మ బావగారిని రమ్మనమని కబురు చేయలేదు, ఫోను చేయలేదు. ఉత్తరం రాసి పనిమనిషి చేతికి ఇచ్చి పంపింది. బావగారికి నమస్కారములు. మాధురి పసిపిల్ల,
దాని మంకుపట్టు మీరు ఎరుగనిది కాదు. అది అలా తయారైంది అంటే కేవలం నా పెంపకంలో లోపమేమనే ఒప్పుకుంటున్నాను. అసలు విషయం ఏమిటి అంటే ఆ హేమ భర్త డబ్బు లేక దినం గడవక నానా అగచాట్లు పడుతున్నాడు. ఈ పిచ్చి మొహంది నేను ఆసరా చూపిస్తాను రమ్మని తీసుకువచ్చి కడుతున్న స్కూల్ని గురించిన లెక్కలు చూసే భారం అప్పగించింది. వాళ్ళు దీన్ని ఎక్కేసి ఉన్నవాళ్ళని వెళ్ళగొట్టి మొత్తం కాంట్రాక్టే చేతికి తీసుకున్నారు. మీరు మొదటే ఆ విషయంలో మా చేత ఒక సంతకం తీసుకుంటే పోయేది. మాధురి ఒట్టి వెర్రిబాగుల్ది. తెల్లనివన్నీ పాలు అని నమ్మే మనిషి. మీరు స్వర్గంలో ఉన్న మీ తమ్ముడి ముఖం చూసైనా దాని అమాయకత్వం క్షమించమని మరీ మరీ వేడుకుంటున్నాను. ఇప్పటికేదో జరిగిపోయింది. మీరు పెద్ద మనసుతో ఇప్పటికీ మాధురిని వదిలేయగలరు. ముందు ముందు ఇలాంటివేవీ జరగకుండా నేను జాగ్రత్త పడతాను. నాకీ ప్రపంచంలో మీరు తప్ప నా అనేవాళ్ళెవ్వరూ లేరు. మా కుటుంబ విషయాలన్నీ మీ నెత్తిన రుద్ది మిమ్మల్ని చికాకు పరుస్తున్నందుకు మన్నించమని కోరుతున్నాను. జయమ్మ. కూతురిని కంట్రోల్ చేయలేని ఆవిడ కాస్త మేధస్సుకి పదును పెట్టి ఫణిభూషణరావుని శాంతపరిచేందుకు అలా ఉత్తరం రాసి ఉంటుంది. మరదలు రాసిన ఈ విన్నపం చూడగానే అహంకారంతో మండిపడుతున్న ఫణిభూషణరావు మనసు నిజంగానే కాస్త శాంతపడింది. జయమ్మ అన్నది నిజమే. ఈ రెండు కుటుంబాల మధ్య స్పర్ధ రాకూడదు. ఒకవేళ వచ్చినా మరో పురుగుకి కూడా తెలియకూడదు. మరదలు వేడుకోలుగా అర్థిస్తూ రాసిన ఆ ఉత్తరం 1కి 10 సార్లు చదివిన ఆయన మాధురిని క్షమించడానికి నిశ్చయించుకున్నాడు. ఆ సాయంత్రం ఆయన స్వయంగా వెళ్ళి మరదల యోగక్షేమాలు అడిగి, నీ మాట ప్రకారమే చేస్తున్నానమ్మా, మాధురిని నేనేం మందలించదలుచుకోలేదు అన్నాడు. జయమ్మ ఈ మాట వినగానే ఎంతో సంతోషించింది. కానీ ఆ సంతోషం అట్టేసేపు నిలవలేదు. ఆయన, రేపు నేను మెడ్రాస్ వెళ్ళాలి. సమయానికి అనుకున్న డబ్బు అందలేదు. బ్యాంక్లో నీ పేరు మీద ఉన్న 30,000 చెక్కు రాసి ఇవ్వమ్మా, నేను తిరిగి రాగానే ఇచ్చేస్తాను అంటున్నప్పుడు ప్రాణం ఎగిరిపోయినట్టే చూసింది. ఫిక్స్డ్ డిపాజిట్లో కొంత మొత్తం ఉన్నమాట నిజమే. కానీ అవి ఇంకా 6 నెలలకి కానీ చేతికి రావు. మిగతాదంతా ఫణిభూషణరావు వ్యాపారంలో షేర్స్ రూపంలోనే ఉంది. బ్యాంక్లో ఉన్నది ఈ 30,000. ఇవి కూడా ఆ స్కూల్ పని పూర్తి కావడానికి కావాలి. అద్దె రూపంలో వచ్చినది ఇంటి ఖర్చులకి, మందులకి, డాక్టర్ల ఫీజులకి బోటాబోటీగా సరిపోతుంది. జయమ్మకి హఠాత్తుగా మెరుపు మెరిసినట్టయింది. బ్యాంక్లో ఉన్న ఆ డబ్బంతా ఇలా తీసుకుంటే స్కూల్ కట్టించేందుకు చేతిలో కానీ ఉండదు. పని ఆగిపోతుంది. మాధురిని తన మాట ప్రకారం క్షమించాడట. కానీ ఎంత ఎత్తు వేశాడు. మెడకి పడని తాడు కాళ్ళకి విసిరి బంధిస్తున్నాడు. అలాగే బేబీకి చెప్పి, ఇందులో దానికి చెప్పేదేముందమ్మా, మళ్ళీ ఇంకా రాద్ధాంతానిక? ఈరోజు ఇలా తీసుకుంటాను, ఎల్లుండి అలా ఇచ్చేస్తాను. నువ్వు ఇచ్చినట్టు నేను తీసుకున్నట్టు రెండో కంటివాడికి కూడా తెలియదు. జయమ్మ పాలిపోయిన ముఖంతో చూడసాగింది. ఫణిభూషణరావు అనుకున్న పని చేసే మనిషి. ఆయన వెళ్ళేటప్పుడు 30,000 రూపాయల చెక్ తీసుకుని మరీ వెళ్ళాడు. మాధురి సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చేసరికి నర్స్ ఎదురు వచ్చి మమ్మీకి గుండెల్లో నొప్పి వచ్చింది అని చెప్పింది. మాధురి వెంటనే తల్లి గదిలోకి పరిగెత్తింది. ఆవిడ వడలిన తోటకూర కాడలా ఉంది. కూతురు వచ్చి దగ్గర కూర్చోగానే చెయ్యి తీసుకుని గుండెల మీద పెట్టుకుని, బేబీ ఎప్పుడో కన్ను మూసేస్తాను, నీ పెళ్లి చూసే అదృష్టం నాకు లేదు అంటూ కళ్ళంబడా నీళ్లు పెట్టుకుంది. అమ్మా, నువ్వు ఆ మాట అన్నావంటే నేనిప్పుడే అలా బయటికి వెళ్ళి బజారులో కనిపించిన ఏ వ్యక్తినైనా పెళ్లి చేసుకొని వచ్చేస్తాను అంది. అది కాదమ్మా, నేను నిన్ను బలవంతం చేసి పెళ్లి చేయలేను. నువ్వెవరినీ కావాలని చేసుకోవు. నా దురదృష్టం కాకపోతే ఈ ప్రపంచంలో ఇంతమంది మగపిల్లలున్నారు, నీకు ఒక్కడన్నా నచ్చలేదుటే? మాధురి కళ్ళ ముందు అప్రయత్నంగా సైటు మీద పనిచేస్తూ ఎండమూలంగా కందిన ముఖంతో నిలబడిన రమేష్ కదిలాడు. నాకు నచ్చిన మనిషి కనిపించేసరికి చాలా ఆలస్యమైపోయింది మమ్మీ అనుకుంది. ఈరోజు మధ్యాహ్నం పెదనాన్న వచ్చాడే బేబీ నీరసంగా అంది జయమ్మ. అలాగా, నేను చెప్పలేదమ్మా, పెదనాన్నని చూసి మనం అనవసరంగా భయపడుతున్నాం అంది. నిన్న అంత బెదిరించిన పెదనాన్న ఈరోజు ఆయనంతట ఆయనే వచ్చాడన్న వార్త వినగానే మాధురికి చాలా గర్వం అనిపించింది. కథ కొనసాగుతుంది.